బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరు అంతా ఏం చేస్తున్నారండి? గుడులవి ఎక్కువ చూపిస్తున్నాను కానీ నేను కిచెన్ పెట్టట్లేదు. కోనసీమ అనూష్ కిచెన్ అని మీరు అనుకోవద్దు. తప్పకుండా నేను పచ్చళ్ళు అవి పెడతానండి, వీడియో షేర్ చేస్తాను. కిచెన్కి సంబంధించిన కూడా తప్పకుండా వీడియో షేర్ చేస్తాను. కోనసీమ అంతా చూపించాలన్నదే నా కోరిక అండి. మన పిల్లలకి ఎప్పుడు కూడా పెద్దలు కనిపిస్తే నమస్కారం పెట్టడం, కాళ్ళకి దండం పెట్టుకోవడం, ఒకవేళ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం చిన్నప్పటి నుంచి బాగా నేర్పిస్తే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెద్దలకు చెప్పి వెళ్ళడం ఇంట్లో. అలాగే రేపు పొద్దున మన పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళడం, పెద్దల వాళ్ళకి చెప్పి వెళ్ళడం. మన ఆడపిల్ల ఎవరింటికన్నా వెళ్ళినా అలాగే సంస్కారంగా ఉంటే మన తల్లిదండ్రులకి ఎంతో ఆశీస్సులు అవుతుంది. అదే ఒక ధిక్కారంగా ఎవరికి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు తను చేసింది అనుకోండి, మన పిల్ల అయినా సరే మన పిల్లోడైనా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే అది పెద్దలకి అటువైపు ఇటువైపు కూడా ధిక్కారం కింద ఉండి వాళ్ళ ఆగ్రహానికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మన పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. సంస్కారంగా వందనం చేయటం. బళ్ళు వాడలవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయని మా నాన్నమ్మ అనేదండి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అవ్వచ్చు, లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అవ్వచ్చు, కానీ మన సంస్కృతి సంస్కారం మాత్రం మన దగ్గరే ఉంటుంది. మన పిల్లలు ఎప్పుడు ఆశీస్సులు తీసుకుని 10 మందితో ఆశీస్సులు మంచోళ్ళని ఆశీస్సులు తీసుకునే ఉండాలి తప్ప గీరగా గర్వంగా నేర్పడం, ఒకవేళ అంత అస్సలు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గర్వంగా ఉండడం పిల్లలకి ఎప్పుడైతే నేర్పించామో ఆ గర్వం పెద్దవాళ్ళు ఎదిగిన తర్వాత కూడా వేరే వాళ్ళ మీద గర్వం అహంకారం చూపిస్తుంటారు. దానివల్ల వాళ్ళ కోపానికి గురి అవుతారండి, తప్పకుండా గురి అవుతారు. అందుకని అటువంటి అవకాశాలు ఇవ్వకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి సంస్కారం, చదువుతో పాటు సంస్కారం నేర్పించుకుని మన పిల్లల్ని జాగ్రత్తగా ఒబ్బడిగా మనకు ఎంత ఆస్తి వచ్చినా, ఎన్ని ఉద్యోగాలు వచ్చినా, ఎంత కార్లు బళ్ళు వాళ్ళు ఉన్నా సరే పెద్దలు ఎవరైనా సరే మనం గౌరవించడం నేర్పించాలండి. నేను అలాగే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.